नमः हरि ओम वागर्धाविव संपृक्तौ वागर्धौ प्रतिभक्तयेतु जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ नाति स्थूलं नाति कृशं सुखपं सलिलान्वितं निर्वक्त्रं वर्तुलं शुद्धं निस्वक्दुर्गन्धवर्जितम् अभिज्ञं च सिगोपेट मव्रणं नादिकोमलं యొక్క శ్లోకము నారికేలము అనగా కొబ్బరికాయ గురించి చెప్పినటువంటి శ్లోకము. మనం ఆలయానికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ తీసుకొని వెళ్తాం. అయితే కొబ్బరికాయని ఈ శ్లోకం కారణాగమంలో తెలియజేసినటువంటి శ్లోకం యొక్క భావం, కొబ్బరికాయ మరీ చిన్నది దేవుడికి కొట్టకూడదు, అలాగే మరీ పెద్దగా ఉన్నటువంటి కాయ కూడా దేవుడికి కొట్టకూడదు. అలా కొబ్బరికాయ మనం తీసుకునేటప్పుడు కొద్దిగా పగిలిందనుకోండి, అది ఆలయంలోకి తీసుకెళ్ళకూడదు. అలాగే పీచు లేనటువంటి కొబ్బరికాయ, సహజంగా ఐప్సం కొడుతుంటాము, ఇతరత్ర దేవతలకు పీచు లేనటువంటి కొబ్బరికాయను మనం కొట్టకూడదు అని ఈ యొక్క శ్లోకం యొక్క భావము. అలాగే కొబ్బరికాయ కుళ్ళితే ఏమవుతుందని చాలామందికి ఒక సందేహం ఉంటుంది. కొబ్బరికాయ కుళ్ళటం మంచిది కాదు. శైవాగమ ప్రకారం కొబ్బరికాయ కుళ్ళితే ఏ దేవుడికైతే మనం కొబ్బరికాయ కొట్టామో ఆ దేవుడి యొక్క పేరు 108 సార్లు మనం మనసులో జపం చేసుకొని ఆ కాయ కుళ్ళిన దోషం మాకు తగలకుండా ఉండమని దేవుణ్ణి వేడుకొని ఇంకొక కొబ్బరికాయ కొట్టినచో ఆ దోషం పోవును. ఇక అందరికీ ఉండేటువంటి ఇంకొక సందేహం ఒకటి కలదు. మనం కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడతాం. నైవేద్యం పెట్టేటప్పుడు గమనిస్తూ ఉంటాం, చాలామంది కొబ్బరి చిప్పలకి కుంకుమ బొట్టు పెడుతూ ఉంటారు. అయితే ఈ కుంకుమ బొట్టు పెట్టవచ్చా లేదా అనేటువంటి దానికి సమాధానం తెలియజేస్తున్నాం. మనం ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్తే పంతులు గారు పూజ చేసి ఆ యొక్క కొబ్బరి చెప్పు మీద కుంకుమ బొట్టు పెడతారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాలేని వారు ఉంటే ఆ బొట్టు పెట్టుకుంటారని భావనతో దాన్ని విధానం మార్చుకొని కొబ్బరికాయ నైవేద్యం పెట్టేటప్పుడు కొబ్బరి చెప్పులు బొట్టు పెట్టి పెట్టాలేమో అని చాలామంది ఆ కొబ్బరి చెప్పులకి బొట్టు పెట్టి పెడుతూ ఉంటారు. మనం ఒకటి గమనించాలి, భగవంతుడికి నైవేద్యం పెడుతుంటాం మనం. పొంగలో, పానకం, వడపప్పు, పులిహార, దర్దోజనం, అలా విశేషమైనటువంటి నైవేద్యాలు, పండ్లు, అలా కొబ్బరి చిప్పలు అన్నీ నైవేద్యం పెడతాం. మనం తినగలిగినవి మాత్రమే నైవేద్యం పెడతాం, కానీ తినలేనివి నైవేద్యం పెట్టాం. అలాగే కుంకుమతో బొట్టు పెట్టింది మనం తింటామా? తినం కదా. అలాంటిది భగవంతుడికి నైవేద్యంగా ఎలా పనికి వస్తుంది? కనుక ఎప్పుడు కూడా కుంకుమ బొట్టు పెట్టి భగవంతుడికి నివేదన చేయకూడదు. హరి ఓం తత్సతు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.